ముంబై గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో ఉన్న సంబంధాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో భద్రతా బలగాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా తాజాగా హుజైఫా అనే హ్యాండ్లర్లను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కాగా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు సంబంధించిన షార్ప్ షూటర్ మున్నా జింఘాడాతో హుజైఫా అనే హ్యాండ్లర్కు సంబంధాలున్నట్లు పక్కా సమాచారం అందింది. ఇదిలా ఉంటే 1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాడు. భారత్కు చెందినటువంటి గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో ఉన్న సంబంధాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇటీవల ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా తాజాగా హుజైఫా అనేటువంటి హ్యాండ్లర్ను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కాగా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు సంబంధించిన ఒక షార్ప్ షూటర్ మున్నా జింగాడాతో సదరు హుజైఫా అనేటువంటి హ్యాండ్లర్కు సంబంధాలున్నట్లు ఇటీవల భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో మరిన్ని వివరాలు రాబట్టడానికి హుజైఫా అనే హ్యాండ్లర్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మహారాష్ట్రకు చెందిన అనేక మంది యువకులను డి కంపెనీలో రిక్రూట్ చేసే కార్యక్రమం ఇటీవల జోరందుకున్నటువంటి విషయం తెలిసిందే. ఇక్కడ డి కంపెనీ అంటే గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు చెందిన కంపెనీ అన్నమాట. ముంబై గ్యాంగ్లలో డి కంపెనీ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. పేద వర్గాలకు చెందిన యువకులకు అధిక మొత్తంలో డబ్బులు ఆశ చూపించి వారిని డి కంపెనీలో చేర్పించడానికి ఇటీవల ప్రయత్నాలు మొదలయ్యాయి. దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన చోటా షకీల్ ఈ వ్యవహారాలన్నింటినీ కరాచీలో ఉండి పర్యవేక్షిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. కాగా ఈ విషయంలో మున్నా జింగాడా పేరు ఇటీవల తెరమీదకొచ్చింది. మున్నా జింగాడా ముంబైలో ఉంటూ సదరు రిక్రూట్మెంట్ల వ్యవహారాలు చూస్తుంటాడు. కాగా చోటా షకీల్కు సదరు మున్నా జింగాడా బాగా దగ్గర వ్యక్తి అని పోలీస్ వర్గాలంటున్నాయి. అయితే మున్నా జింగాడా అసలు పేరు సయ్యద్ ముదస్సర్ హుస్సేన్. చాలా కాలంగా చోటా షకీల్ ఆదేశాల మేరకు ముంబైలో డి కంపెనీలో వ్యవహారాలను మున్నా జింగాడా చక్కబెడుతుంటాడు. మున్నా జింగాడా పేరు ఇప్పటికే పోలీసు రికార్డుల్లో ఉంది. మున్నా జింగాడాపై ముంబైలోని అనేక పోలీస్ స్టేషన్లలో అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ప్రధానంగా డబ్బుల కోసం బెదిరింపులు, హత్యాయత్నం వంటి కేసులు మున్నా జింగాడాపై ఉన్నాయి. అయితే ముంబైలోనే ఉన్నప్పటికీ పోలీసులకు దొరకకుండా సదరు మున్నా జింగాడా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే దాదాపు నెల రోజుల క్రిందట దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు చెందిన మొహమ్మద్ సలీం డోలా అనేటువంటి క్రిమినల్ను టర్కీ నుంచి భారత్ భద్రతా బలగాలు అరెస్ట్ చేసి తీసుకొచ్చాయి. మొహమ్మద్ సలీం డోలాపై ముంబై పోలీసులు గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో అరెస్టు భయంతో 2020లో సదరు మొహమ్మద్ సలీం డోలా భారత్ విడిచి పరారయ్యాడు. టర్కీలో ఆశ్రయం పొందాడు. మొహమ్మద్ సలీం డోలా అరెస్టు సందర్భంగా ముంబై గ్యాంగులకు సంబంధించిన అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. కాగా గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయినటువంటి ఐఎస్ఐతో ఉన్నటువంటి సంబంధాలు ఇందులో కీలకమైనవి. ఇదిలా ఉంటే దేశంలో కొన్ని రోజుల క్రిందట భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతోనూ పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న 9 మందిని అరెస్ట్ చేశారు. సహజంగా ఉగ్రవాద కుట్రలు అనగానే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థల పేర్లే తెరమీదకొస్తుంటాయి. అంతేకాదు అనేకసార్లు సదరు సంస్థలకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్న విషయం సందేహాలకు అతీతంగా నిరూపితమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ముంబైకు చెందిన గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా తెరమీదకు రావడం విశేషం.
దావూద్ ఇబ్రహీం ఒక కరుడు కట్టిన క్రిమినల్ అనే సంగతి తెలిసిందే. 1993 ముంబై పేలుళ్ల ఘాతుకంలో దావూద్ ఇబ్రహీం పేరు కూడా తెరమీదకొచ్చింది. దీంతో భారత్ భద్రతా బలగాలు అరెస్ట్ చేస్తారన్న భయంతో దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందినట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల సమాచారం. అంతేకాదు దావూద్ భద్రతా ఏర్పాట్లను పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ISI పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ముంబై గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISIతో సంబంధాలున్న విషయం సందేహాలకతీతంగా నిరూపితమైంది.